అసలు పీవీటీజీస్ అంటే ఎవరు? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. టెక్నాలజికల్ గా వాళ్ళు బ్యాక్వర్డ్ గా ఉంటారు. వాళ్ళ యొక్క జనాభా స్టాగ్నెంట్ అయిపోయి ఉంటుంది, లేదా జనాభా తగ్గుతూ ఉంటుంది అనమాట. అక్షరాస్యత చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా చాలా దారుణంగా ఉంటాయి. కేవలం సబ్సిస్టెన్స్ లెవెల్లో ఉంటాయి అనమాట. సో మనం గమనిస్తే ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. ఐసోలేట్ అయి ఉంటారు, బాగా మెయిన్ స్ట్రీమ్ కి దూరంగా ఉంటారు అనమాట. జనజీవన స్రవంతికి దూరంగా ఉంటారు. ముఖ్యంగా స్కాటర్డ్ చిన్న చిన్న తండాల్లో చాలా స్కాటర్డ్ గా ఉంటారనమాట. భారతదేశంలో మొత్తం 75 గ్రూపుల్ని పీవీటీజీస్ అంటాం. వీళ్ళు భారతదేశంలో 18 రాష్ట్రాల్లో ఒక యూనియన్ టెరిటరీలో స్ప్రెడ్ అయి ఉన్నారు. అయితే వీళ్ళకి హ్యాబిటాట్ రైట్స్ అనేవి చాలా రేర్ గా వస్తున్నాయి అనమాట. హ్యాబిటాట్ రైట్స్ చాలా అరుదు అనమాట. మొత్తం ఉన్న 75 పీవీటీజీస్ లో కేవలం 3కే హ్యాబిటాట్ రైట్స్ వచ్చాయి. ఫస్ట్ ఏమో మధ్యప్రదేశ్ బారియా అనమాట. తర్వాత కమర్, మీకు తెలుసు ఛత్తీస్గఢ్, ఇప్పుడు బైగా కూడా ఛత్తీస్గఢ్ అనమాట. సో ఎప్పుడైతే ఈ హ్యాబిటాట్ రైట్స్ వస్తాయో అక్కడ వాళ్ళకి ఏమైనా హార్మ్ఫుల్ డెవలప్మెంటల్ యాక్టివిటీ జరుగుతుంది అనుకోండి, ఆ ప్రాంతాలు ఓవర్ మైనింగ్ అని అలాంటి జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ కల్చరల్ రైట్స్ కాపాడుకోవచ్చు వీళ్ళు.